మేధావులు యువత విద్యావంతులు కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఓటర్లు అందరూ ఈ నెల 27న జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని వారు కోరారు. జగ్గయ్యపేట పట్టణంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ఆనవాళ్లే కనపడకుండా కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చెదిరిపోయిన అభివృద్ధి వెలుగులకు నేడు సీఎం చంద్రబాబు తిరిగి జీవం పోస్తున్నారని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర యువతకు తీవ్ర అన్యాయం చేసిందని, అందుకే జగన్మోహన్ రెడ్డిని గత ఎన్నికల్లో ప్రజలు ఓటుతో ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అవుతోంది. శాసన మండలిలో సైతం వైసీపీ కనుమరుగయ్యేలా యువత తీర్పు ఇవ్వాలి అన్నారు. పేదరిక నిర్మూలన, యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి చదువుకున్న యువత బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో యువత ఓట్లు వేసి కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం చేకూర్చారు. ఆ నమ్మకానికి అనుగుణంగా యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకి కట్టుబడి యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా నేడు మంత్రి లోకేష్ గారు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. శాసన మండలిలో యువత తరపున గళం వినిపించడానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బలపరిచిన కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటిని అఖండ విజయంతో గెలిపించాలని వారు కోరారు. ఈ నెల 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఎన్డీఏ కూటమి తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. మీ అందరం కూడా మరి గ్రాడ్యుయేట్ అందరిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రాజేంద్ర ప్రసాద్ గారికి మీ ఓటు ఫస్ట్ ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ పనితీరు అందరూ మెచ్చుకుంటా ఉన్నారు. మరి ఈ టైంలో మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే మాకు ఎంకరేజ్ చేసినటువంటిది ఎన్డీఏ కూటమికి మంచి పాయింట్లు వేసినటువంటిది. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దేశంలో అనేక రాష్ట్రాలు కూడా ఇక్కడ జరిగే ఎన్నికల మీద చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్నికల్లో మంచి గెలుపు వచ్చినప్పుడు మన రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి కానీ, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి, ఐటీ సంస్థ రావడానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. మరి ఈ రోజుల్లో గత ప్రభుత్వం చేసిన దుర్మార్గం వల్ల రాష్ట్రం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా దెబ్బతినిపోయాం. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ద్వారా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మేధావులు కాబట్టి మీ అందరూ అత్యధిక ఓట్లేసి రాజేంద్ర ప్రసాద్ గెలిపించాలని చెప్పి జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కోరుతా ఉన్నాం. మరి అందరూ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఆఫీస్ నుంచి కానీ, అదేవిధంగా ఆల్పాటి ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేస్తా ఉన్నాం. ప్రతి 30 కూడా ఒకళ్ళు పెట్టాము. అందరూ మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కువ శాతం పోలింగ్ ఏ విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా మా కాన్స్టిట్యూన్సీ కాదు, ఉభయ 2 జిల్లాల్లో కూడా కృష్ణా గుంటూరు జిల్లాల్లో మంచి మెజారిటీ వస్తుంది. ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలంటే గతంలో ఎవరు శాసన మండలికి వెళ్ళినా, పెద్దల సభకి వెళ్ళినా వాళ్ళు మేధావులు లేదా వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి వాళ్ళు, సంఘ సంస్కర్తలైనటువంటి వాళ్ళు గతంలో వెళ్ళేటువంటి వాళ్ళు. శాసన మండలికి చాలా విలువ ఉండేది. గత వైసీపీ గవర్నమెంట్లో శాసన మండలిని అపవాసు పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. శాసన మండలి రాజధానికి అడ్డంగా ఉందని, రాజధానిని ఎత్తివేయాలనుకున్నప్పుడు శాసన మండలిని కూడా ఎత్తేస్తే ఏముంటుందని చెప్పేసి శాసనసభలో తీర్మానం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చూసాం. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, మేధావులు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. దానికి భారీ మెజార్టీ ఇచ్చారు. దాదాపు రాష్ట్రంలో 104 అసెంబ్లీ స్థానాలతోటి భారీ మెజార్టీ తోటి ఇప్పుడు ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాండి పడతా ఉన్నాయి. మూలన పడేయాలనుకొని ముక్కలు చేయాలనుకున్నటువంటి అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. పోలవరం నిర్మాణం మళ్ళా కేంద్ర బృందం వచ్చి అన్ని పరిశీలన చేసిన తర్వాత, బడ్జెట్లో కేటాయింపులు జరిగిన తర్వాత పోలవరం కూడా ముందుకెళ్తా ఉంది. యువతకి సంబంధించినటువంటి అనేక అవకాశాలు తీసుకొస్తా ఉన్నాం. దాదాపు 16,500 చిల్లర డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేసాం. ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే వాటిని ఫిలప్ చేయడం జరుగుతుంది. దాదాపు 6,000 చిల్లర కానిస్టేబుల్ పోస్టులు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు తీసుకొస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరందరూ కూడా గౌరవించాలి. అట్లాగే కూటమి అభ్యర్థి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.